Hi, welcome back to Tech by Gauthami YouTube channel. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వలన మన ఛానల్కి రీచ్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే మీరైతే ఎండ్ వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీ యొక్క వైటీ స్టూడియో అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది కదా డాష్ బోర్డ్లో. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ఎర్న్ ఆప్షన్. సో ఆ ఎర్న్ ఆప్షన్పై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు అక్కడ పైన మీ యొక్క ఛానల్ లోగో ఉంటుంది కదా, ఆ లోగోపై క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా చాలా ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ మనకు కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే పుష్ నోటిఫికేషన్ అండ్ కరెన్సీ పర్మిషన్స్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. మీకు పర్మిషన్స్ ఇవి క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ ఇవి ఆల్రెడీ మీకైతే సెట్ అయిపోయి ఉంటాయి సెట్టింగ్స్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పుష్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక పుష్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ అనలిటిక్స్ అండ్ అచీవ్మెంట్స్ పాలసీ ఎర్ను కామెంట్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవి అనలిటిక్స్ అచీవ్మెంట్స్ పాలసీ ఎర్ను ఇవి ఆన్ చేసుకోండి. ఇవి ఆన్ చేసుకోవడం వల్ల మనకు రీచ్ వస్తుంది. అండ్ పాలసీ ఎర్ను ఏంటంటే మీకు కాపీరైట్ వచ్చినా మీకు తెలిసిపోవాలన్నా కూడా ఇవి ఆన్ చేయాలి. సో పైన కామెంట్స్ ఓకే చేసేసి అక్కడ ఇంపార్టెంట్ అని కాకుండా మీరు ఆల్ అని నొక్కేస్తే మనకైతే ఇంపార్టెంట్ కామెంట్స్ కాకుండా అన్ని కామెంట్స్ అయితే వస్తాయి. అలా కామెంట్స్ వల్ల మన ఛానల్ యొక్క రీచ్ అయితే పెరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ సెట్టింగ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ మీరు లోగోపై క్లిక్ చేసి పక్కనే ఉన్న పెన్సిల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఛానల్ నేమ్ పక్కన ఉంటుంది కదా, ఆ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకున్నాక కిందగా హోమ్ ట్యాబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ హోమ్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒకవేళ ఆన్లో ఉంటే పర్లేదు హోమ్ ట్యాబ్, ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. హోమ్ ట్యాబ్ ఆన్ చేశాక కింద ఫర్ యూ అని ఆటోమేటిక్గా అయితే ఆన్ అయిపోతుంది. అండ్ కింద బ్లూ కలర్లో మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేశాక ఇది ఇంపార్టెంట్, ఇది ఆన్ చేసుకుంటే మీకు రీచ్ చాలా వస్తుంది. సో మోర్ సెట్టింగ్స్పై క్లిక్ చేసుకున్నాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో అక్కడ వీడియోస్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా మీరైతే ఆఫ్లో ఉంటాయి, మీరు ఆన్ చేసుకోండి. అండ్ కింద కంటెంట్ రీసెంట్ కంటెంట్ ఓన్లీ పై కాకుండా ఆల్ కంటెంట్ పై క్లిక్ చేసి కింద మీకు సేవ్ అని వస్తుంది, సేవ్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ వీడియోస్ షార్ట్ లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఆన్ చేసుకోవడం వల్ల మనకు నిజంగా ఛానల్ రీచ్ పెరుగుతుంది. మీరు ఆన్ చేశాక చేయకముందు బిఫోర్ అయితే అక్కడ మీరు డాష్ బోర్డ్లో అయితే చూసుకోవచ్చు మనకు సబ్స్ కానీ వ్యూస్ కానీ ఇలా అయితే మనకు. ఎందుకంటే ఒకరు కామెంట్ ఆల్ కామెంట్స్ మనం ఎలో చేసినప్పుడు ఒక కామెంట్ వల్ల మనకి ఇంకో వాళ్ళు వేరే వాళ్ళకు రికమెండ్ చేసినట్టు అవుతుంది కాబట్టి మన ఛానల్ రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఆఫ్టర్ సెట్టింగ్స్ బిఫోర్ సెట్టింగ్స్ అయితే మీరు ఒకవేళ డాష్ బోర్డ్ చూసుకుంటున్నట్టయితే మనకైతే రీచ్ అయితే అక్కడ తెలుస్తుంది ఎంత వచ్చిందని. సో మీరు కూడా ఒకవేళ సెట్టింగ్స్ ఆఫ్లో ఉంటే ఈ సెట్టింగ్స్ అనేవి అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.